హానోకు అనే ఒక వ్యక్తిని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ హానోకు అనే వ్యక్తి ఒక ప్రవక్త. ఆయన ఒక గొప్ప ప్రవక్త. హానోకు గురించి మనకు బైబిల్లో 2 చోట్ల రాయబడి ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయం, 21, 22 మరియు 23, 24. 21 to 24. Genesis chapter 5 verse 21 to 24. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం, పేజీ నంబర్ 4. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. And also the second verse, Hebrews chapter 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5 మరియు 6 వచనాల్లో కూడాను హానోకు గురించిన మాటలు మనం చదువుతాం. హెబ్రీ 11, 5, 6. పేజీ నంబర్ 207. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. Verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకువానికి ఫలము దయచేడు ఆయనను నమ్మవలను కదా. ఓకే, సో హానోకు అనే పేరుకు అర్థం డెడికేటెడ్. హానోక్ అనే పేరుకు అర్థం ఏంటండి? డెడికేటెడ్. సెకండ్ మీనింగ్ ట్రైన్డ్. రెండవది ఏంటి? ట్రైన్డ్. థర్డ్ మీనింగ్ డిసిప్లైన్డ్. హానోక్ అనే పేరుకు 3 అర్థాలు ఉన్నాయి: డెడికేటెడ్, ట్రైన్డ్ అండ్ డిసిప్లైన్డ్ పర్సన్. ఫ్యూచర్లో ప్రభు చిత్తమై మీకు మ్యారేజ్ అయితే, మీకు ఒక సన్ కనుక పుడితే హానోక్ అని పేరు పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హానోక్ అనే పేరును ఇంగ్లీష్లో ఇనాక్ అని అంటారు. ENOCH. ఏమంటారండి? ఇనాక్. సో హానోకు మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడో చెప్పగలరా? సింపుల్ అండి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. హానోక్ ఎన్ని సంవత్సరాలు బతికాడు? చూడండి, వచ్చేసింది కదా. అంతే, చాలా సింపుల్. పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 365 రోజులు. హానోక్ ఎన్ని సంవత్సరాలు బతికాడు? 360. ఓకేనా? వచ్చేసినాయిగా 2 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోయేది ఏం లేదు అక్కడ. ఓకేనా? సంవత్సరానికి 365 రోజులు. హానోక్ 360 సంవత్సరాలు బతికాడు. ఓకే, ఈ 365 సంవత్సరాల్లో 65 ఇయర్స్ మరి లోకంతో నడిచాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో 300 ఏండ్లు దేవునితో నడిచాడు అని ఉంది, 365 ఏండ్లు అని లేదు. అయితే ఇక్కడ రెండు థింగ్స్ జరిగి ఉండొచ్చు. ఎయిదర్ లోకంతో అన్న నడిచి ఉండాలి, లేదా అది ఆయన బాల్యమైన అయి ఉండాలి. అంటే 65 అప్పట్లో బాల్యమేమో, ఎవరికి తెలుసు? అంతే కదండి. మరి అప్పట్లో 900, 800, 700 బతుకుతున్నారంటే మరి బాల్యాన్ని ఎక్కడ దాకా ఇచ్చుకోవాలి మనం? చెప్పలేం. సరే, 65 ఆయన అప్పుడే టీనేజ్లోకి అట్లా అడుగు పెట్టున్నాడేమో, మరి మనకైతే తెలీదు. ఎనీవే, ఆ కోణంలో వెళ్ళేదానికన్నా లోకంతో నడిచాడు అనే కోణంలో వెళ్తే కొంచెం మనకు బాగా ఉంటుంది, టచ్ అవుతుంది. సో 65 ఇయర్స్ ఆయన లోకంతో నడిచాడేమో, మరి 300 ఏండ్లు దేవునితో నడిచాడని అయితే ఉంది. బతికింది 365 అయితే
300 ఏండ్లు దేవునితో నడిచాడు. మరి 65 ఏళ్ళు నడవలేదనే కదా దాని అర్థం. ఓకే, సో కాబట్టి తన లైఫ్లో ఆయన యూటిలైజ్ చేసుకున్న ద బెస్ట్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు? 300 ఇయర్స్ని చక్కగా ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా అనుకుంటారేమో, నాకు కూడా అన్ని సంవత్సరాలు ఇస్తే అసలు చించేస్తాను నేను, మామూలు చేయను భక్తి అని. వద్దులే, ఆగండి, కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇచ్చినటువంటి ఆ ఆయుష్ కాలాన్ని కరెక్ట్గా మనం వాడుకుంటే చాలు. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా దేవుడిచ్చిన విలువైన ఆయుష్ కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని మనము జ్ఞానముతో సద్వినియోగం చేసుకుందుముగాక. సో నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మన వాళ్ళకి 3 సంవత్సరాలు నడిస్తేనే దేవునితో చాలా కష్టమైపోతుంది 4వ సంవత్సరం. చేసిన భక్తి ఇంకా చాలే అనిపిస్తుంది. మరి 300 సంవత్సరాలు కంటిన్యూస్ టచ్లో దేవునితో ఉన్నాడు, కంటిన్యూస్ ఫెలోషిప్లో ఉన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 300 సంవత్సరాలు నడవడం అంటే ఎంత కష్టం అంటే ఏంటి? ఇదేమన్నా ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని భజన చేసి వెళ్ళిపోయే కార్యక్రమం? అలా అయితే చేయొచ్చు. 300 ఏంటి, 1000 ఏండ్లని చేయొచ్చు. ఇది ప్రతి దిన పోరాటం కదా, అనుదిన పోరాటం. స్పిరిచువల్ లైఫ్ అనుదిన పోరాటం, అనుక్షణ పోరాటం. హోలీనెస్ని కాపాడుకోవాలి, విక్టరియస్ లైఫ్ని కాపాడుకోవాలి, బెగబట్టుకొని ఉండాలి. అట్లా వదిలేస్తే ఏముండదు, అట్లా పట్టుకుంటేనే స్పిరిచువల్ లైఫ్. వదిలేసుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు, కాపాడుకోవడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. స్పిరిచువల్ లైఫ్ అనేది అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోలీనెస్ని వదిలేసుకోవాలనుకుంటే అది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఒక సెకండ్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం పాటు చేసుకోవచ్చు. మరి 300 లాంగ్ ఇయర్స్ ఆయన దేవునితో నడవడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. బట్ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ. 300 ఏండ్లు దేవునితో నడవడం ఆయనకు పాసిబుల్ అయిందంటే మనకు కూడా పాసిబుల్లే. స్తోత్రం చెప్పండి విశ్వాసంతో. హల్లెలూయా. హల్లెలూయా. సో 300 లాంగ్ ఇయర్స్ దేవునితో హానోక్ నడవడం ఆయనకు పాసిబుల్ అయింది అంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ పాసిబుల్ టు యూ. నీకు కూడా అది సాధ్యమే. ఇఫ్ యూ హ్యావ్ డిజైర్ టు వాక్ విత్ గాడ్, దేవునితో నడవాలని నీకు ఆశ ఉంటే అది నీకు కూడా సాధ్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హానోకు గారు ఒక గ్రంథం రాశారు. ఏంటండి పాస్టర్ గారండి ఎక్కడో చెప్పండి, తెచ్చి చదువుతా అంటే ఆపండి కొంచెం, ముందు ఈ పుస్తకాలు చదవండి. ఈ 66 చదవటం చేత కావట్లేదుగా మళ్ళీ ఆ గ్రంథం చదువుతారండి. హానోకు గ్రంథం రాశారు. హానోకు రాసిన గ్రంథంలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే భక్తిహీనులను దేవుడు పనిష్ చేయబోతున్నాడు, నీతిమంతులకు దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, రేపు ఆయన తీర్పు తీర్చడానికి 2వ రాకడలో రాబోతున్నాడని ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి ఆది కాండంలోనే చెప్పాడు, ప్రకటన గ్రంథం గురించి. అంత గొప్ప ప్రవక్త ఆయన. హల్లెలూయా. ఇక ఆయన స్పిరిచువల్ లైఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఒక్క మాట చాలు. ఆయన ఆత్మీయ జీవిత స్టాండర్డ్, ఆయన ఫెయిత్ స్టాండర్డ్, ఆయన స్పిరిచువల్ స్టాండర్డ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక్క వచనం చాలండి. ఆయన గురించి పెద్ద పుస్తకమే మనం చదవాల్సిన అవసరంలా. ఈ ఒక్క వచనం చాలు ఆయన స్పిరిచువల్ లైఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటో తెలుసా? ఆయన కొనిపోబడక మునుపంట దేవుని ద్వారా ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఏంటంటే ఆ సాక్ష్యం, దేవునికి
ఇష్టుడై ఉన్నాడు అనే సాక్ష్యం పొందాడు. ప్రైజ్ బి టు గాడ్. ఏ సాక్ష్యం అండి? దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవుడికి ఇష్టుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని కొనిపోయాడంట. వద్దబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి, నువ్వు నాతో ఉండడం నాకు ఇంకా సంతోషం. దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. మరి ఎంత ఇష్టడుగా ఉంటే దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళాడో తెలుసా? కామన్గా దేవుడికి మనల్ని తన దగ్గర తీసుకోవాలనుకుంటే ఉన్న మార్గం ఏంటి? మరణం కదా. రా అంటాడు, ఇంక అంతే, వెళ్ళిపోద్ది బాడీలోని స్పిరిట్, రా. దేవుడి దగ్గరికి మనం వెళ్ళడానికి ఒక ఏకైక మార్గం మరణం. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే మరణం చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. సో ఆయన స్పిరిచువల్ లైఫ్ని మనము, దేవునితో ఆయన నడిచిన ఆ క్లోజ్నెస్ని మనం మాటల్లో అయితే వర్ణించలే. మీరు కొంచెం లోతుగా దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడంట. అంత ఇష్టుడిగా ఉన్నాడు ఆయనకి. అసలు జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ గురించి, ఆయన వస్తాడు భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడు అన్న విషయం ఆయన ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆత్మలో చూసి చెప్పాడంటే, గాడ్తో ఆయనకున్న రిలేషన్, ఆ ఇంటిమసీ, ఆయనతో ఉన్న అన్యోన్యమైన సహవాసం, దేవునితో ఆయనకున్న ఆ క్లోజ్ రిలేషన్షిప్, ఆ ఇన్వాల్వ్మెంట్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఎంతగా దేవునిలో ఆయన పెనవేసుకుపోయి ఉంటే అలాంటి ప్రత్యక్షతలు దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రత్యక్షతలు మనం పొందుకోవాలంటే గాడ్తో మనం పెనవేసుకుపోవాలి. ఆయనే మన సర్వం అయిపోవాలి, ఆయనే మన సపరేట్ ప్లానెట్ అయిపోవాలి. నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రేమలో పడిన వాళ్ళు ఇక అమ్మాయే ప్రపంచం అన్నమాట కదండి. కళ్ళు మూసిన అమ్మాయే కనపడుతుంది, కళ్ళు తెరిచిన అమ్మాయే కనపడుతుంది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ ఇక ఆ అమ్మాయే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నిద్రపోతున్నా కూడా అమ్మాయిని గురించే కళ్ళగా అంటారు కొంతమంది కదా. అది లోక సంబంధమైన ప్రేమ. కానీ దేవుణ్ణి మనం అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఆయనే మన సపరేట్ ప్లానెట్ అయిపోవాలి. మనం ఒక డిఫరెంట్ ప్లానెట్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రేమ ప్రపంచంలోనికి మనం ఎంటర్ అవ్వాలి. దేవునితో అంతగా పెనవేసుకుపోవాలి. ఆయనే మన ధ్యానం, ఆయనే మన ప్రాణం, ఆయనే మన సర్వం, ఆయనే మన గానం, ఆయనే మన ధ్యాస, ఆయనే మన శ్వాసగా మారిపోవాలి. లోకాన్ని ప్రేమిస్తూ నాకు అలాంటి రెవల్యూషన్స్ కావాలి, అలాంటి ప్రత్యక్షతలు నాకు కావాలంటే కుదరదు. దేవుణ్ణి, లోకాన్ని పరిత్యజించాలి, లోకాన్ని వదిలిపెట్టేసేయాలి పూర్తిగా. లోకానికి ఎక్కడ మన హృదయంలో కానీ, మన మనసులో కానీ, ఆలోచన, తలంపులు, ఊహలు, ధ్యానాల్లో కూడా లోకానికి ఎక్కడ మనం తావివ్వకుండా మన హృదయాన్ని, మన మనసును, మన తలంపులను ప్రభువుతో నింపుకొని ప్రభువుని ధ్యానిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభువుతో మనం సహవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు అలాంటి ప్రత్యక్షతలు మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి పాయింట్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొదటి పాయింట్ ఏంటయ్యా అంటే, దేవునికి ఇష్టుడిగా ఉన్నాడనే సాక్ష్యాన్ని ఆయన పొందాడు. ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడిగా. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ని ప్లీజ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు అని ప్లీజ్ అనే పదాన్ని వాడారు. ప్లీజ్. ప్లీజ్ అంటే ప్లీజ్ అండి అది కాదు. ప్లీజ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ సెంటెన్స్లో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. హీ ప్లీజ్డ్ ద లార్డ్, హీ ప్లీజ్డ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ఆయనకి ఆనందం కలిగించే బిడ్డగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నాకు బాగా నచ్చిన ఒక పదం ఏంటంటే హనోక్ గురించి, కొనిపోబడెను. కొనిపోబడెను. ఎంత భక్తి చేసినా, ఎంత భజన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత కన్నీరు విడిచినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధనే చేసినా, మన మెయిన్ గోల్ ఏంటి? కొనిపోబడాలి. రేపు కొనిపోబడాలి.
పాస్టర్ గారండి రేపేనా అని భయపడి మాకండి. రేపంటే రేపు కాదు, రేపంటే ఇన్ ఫ్యూచర్. రేపు కొనిపోబడాలి. అదే కదా మన మెయిన్ గోల్, కొనిపోబడాలి. కొంతమంది పాట అయితే పాడతారు ఏమని, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసి. నిజంగా వచ్చాడు అనుకో, అమ్మో వద్దు ప్రభు, ఏదో ఊరకు పాడుతున్నానులే కానీ నిజంగా కొనిపోతే ఎట్లా ప్రభు? ఇంకా చాలా నేను సిద్ధపడాల్సింది ఉంది, ఇంకా బంధకాలు చాలా ఉన్నాయి, నాకు చాలా ఉంది సబ్జెక్టు. ఏదో ఆయన రాశాడు, నేను పాడుతున్నాను అంతే. కుమారుడా నిన్ను కొనిపోవడానికి వచ్చాను అన్నారనుకో, నో 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 ఐఎమ్ నాట్ రెడీ, జస్ట్ ఏదో సింగింగ్ చేస్తున్నాను అంతే, మైక్ ఇచ్చారు కాబట్టి అంతే. కొనిపోబడాలి. కొనిపోబడుట అనే పదం మరొక చోట కూడా మనం చూస్తాం, అదే లాజరస్ లైఫ్లో. లాజరు దేవదూతల చేత కొనిపోబడెను. ప్రైజ్ గాడ్. కొనిపోబడాలి. రేపు దేవుడు మనల్ని కొనిపోవాలి. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రేపు దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. హల్లెలూయా. ఎంత భక్తి చేసి రేపు ఆయన రాకడలో మనం విడవబడ్డాం అనుకో, ఏం ప్రయోజనం ఏమీ లేదు. కొనిపోబడాలి. రేపు కొనిపోబడాలి అంటే, కొనిపోబడక ముందు నీ ఒక సాక్ష్యాన్ని పొందాలి. అదే హానోకు పొందిన సాక్ష్యం. కొనిపోబడక మునుపు ఏ సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టడై ఉండిన సాక్ష్యం పొందాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇష్టడిగా ఉన్నాడనే సాక్ష్యాన్ని పొందాడు కొనిపోబడక మునిపే. నువ్వు కొనిపోబడక మునిపే నువ్వు ఒక సాక్ష్యాన్ని పొందాలి. ఏంటది? దేవునికి ఇష్టడిగా, ఇష్టురాలుగా నీవు మారాలి. సింపుల్. దేవునికి ఇష్టడిగా మారాలంటే దేవునికి అయిష్టమైనవి మనలో నుండి తీసేసుకోవడమే. సింపుల్ సబ్జెక్ట్ అండి, ఐఐటి సబ్జెక్ట్ కాదు అసలు ఇది. సింపుల్. ఇష్టకరముగా ఆయనకు మనం మారాలంటే ఆయనకు అయిష్టమైనవి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో మన లైఫ్లో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిమూవ్ చేయాలి నీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్, ఆస్క్ ఫర్ గాడ్స్ హెల్ప్, హీ విల్ రిమూవ్ ఇట్. దేవునికి స్తోత్రం. ఒకవేళ దాన్ని రిమూవ్ చేసుకోవడం నీ వల్ల కాకపోతే దేవుని సహాయం అడుగు, ఖచ్చితంగా ఆయనే నీ నుండి ఆ పనికిరాని తీగను తీసి పారవేయబోతున్నాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యాన్ని మనం పొందాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చెప్పాను కదా, ప్లీజ్డ్ గాడ్. హీ ప్లీజ్డ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా నడవాలి. మొదటిది, దేవునితో నడిచాడని ఇందా చదువుకున్నాక 300 ఏండ్లు. ఎలా నడిచాడు? దేవునికి ఇష్టడిగా ఉండి నడిచాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తున్నా, థెస్సలోనియన్స్ 1 ఫస్ట్ బుక్ 4th chapter verse 2. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 4:2. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 186. కాగా మీరేలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. Once again. కాగా మీరేలాగూ నడుచుకున్న దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అమ్మా అందరూ. మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. అంటే అక్కడ మీరు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా నడవాలి అని ఆయన చెప్పట్లా. ఆల్రెడీ చెప్పాడు. వీళ్ళు అలా నడుస్తున్నారని వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు. నడుచుకుంటున్నారు అన్నాడు.
నడవండి అని చెప్పలా. మరి నడవమని గతంలో ఏమన్నా చెప్పుంటాడు, దాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకొని నడవడం ప్రారంభించారు. ఎలా నడవాలి? ఎలా నడవాలండి? మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో. అంటే అంటే అటు నుంచి ఇటు వచ్చింది, కానీ ఇటు నుంచి అటు వెళ్ళాలి. మనము దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నడవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం నడవాలి. తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు అభినందిస్తున్నాడు. ఏమనంటే, మీరు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా నడుచుకొనుచున్నారు. ఆ సాక్ష్యం దేవుడు మనకు కూడా ఇచ్చునుగాక. ఎలా నడుస్తున్నారట? ఎలా నడిస్తే దేవుడు సంతోషిస్తాడో అలా నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు? ఎలా నడిస్తే దేవుడు సంతోషిస్తాడు. పాస్టర్ గారండి, రేపటి నుంచి ఏమైనా క్లాసెస్ పెడతారా ఎలా నడవాలో అని మీరు ఫిజికల్గా ఆలోచించమాకండి. నేను చెప్పేది ఫిజికల్ వాక్ గురించి కాదు. కొంతమంది మామూలుగా నడవండి అయ్యా అంటే అసలు కొంతమంది వెరైటీగా నడుస్తూ ఉంటారు. చక్కగా నడవచ్చు కదండి. భూమి మీద ఉండవు కాళ్ళు కొంతమంది. నేను చెప్పేది ఫిజికల్ వాక్ గురించి కాదండి, స్పిరిచువల్ వాక్ విత్ గాడ్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నడక. ఎలా నడిస్తే దేవుడు సంతోషపడతాడో, ఎలా నడిస్తే దేవుడు సంతోషపడతాడో అలా మనం నడవాలి. సింప్లీ దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనం నడవాలి. ఈరోజున నీ లైఫ్లో దేవుడు సంతోషపరిచే విధంగా నువ్వు నడుస్తున్నావా, లేక దేవుడు నిన్ను బట్టి దుఃఖపడే విధంగా నువ్వు నడుస్తున్నావా? ఒకసారి ఆలోచన చే. దేవుడు ఏదన్నా ఒక విషయంలో దేవుని నువ్వు విచారపరిచే వ్యక్తిగా, దేవుడు నిన్ను బట్టి ఒకవేళ ఎక్కడన్నా బాధపడుతున్నాడేమో, దుఃఖపడుతున్నాడేమో, దేవుడు ఎక్కడైనా కన్నీరు విడుస్తున్నాడే అనే విషయంలో ఆ విషయం ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆయన్ని దుఃఖపెట్టే పనులు చేయడం మనం ఈ రోజే మానివేయుదుముగాక. ఆయన్ని దుఃఖపెట్టే బిడ్డలుగా మనం జీవించకూడదు. మన సృష్టికర్త మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి ఆయన ఆనందపడాలి, దేవుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనల్ని బట్టి. మన నడక, మన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించాలి. సో దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం నడుచుకోవాలి. సెకండ్ పాయింట్. మూడో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వచనము 15 మరియు 16. ఎఫెసీ 5, 15, 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు, పేజీ నంబర్ 176. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. సరే, మూడో పాయింట్ చెప్తున్నాను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. మొదటిది ఏంటమ్మా? ఎప్పుడో పోయిందని పాస్టర్ గారండి అది. మొదటి పాయింట్ ఏంటి? దేవునికి ఇష్టలుగా నడవాలి. ఆయనకు ఇష్టమైనవి మనలో నుండి మనం పెరికి వేసేయాలి. రెండోది, దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా నడవాలి. దేవుని దుఃఖపెట్టే అనుభవాలు, ఆయన్ని ఆయాస పెట్టే అనుభవాలు మనలో నుంచి మనం తొలగించుకోవాలి. నెంబర్ 3 చెప్తున్నాను, జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. జ్ఞానం కలిగి నడవాలి. అసలు అక్కడ ఏ టాపిక్ మీద ఆ పాయింట్ని మెన్షన్ చేశాడంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంలో నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఏ విషయంలో జ్ఞానం అంటే అన్ని విషయాల్లో ఉండాలి. ఇక్కడ పర్టికులర్గా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, సమయమును సద్వినియోగం చేసుకునే విషయంలో జ్ఞానం నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. సింప్లీ జ్ఞానం గలవాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని సమయాన్ని వృధా చేసుకుంటాడు. ఈరోజున మీరు జ్ఞానులా అజ్ఞానులా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు?
చెప్పనమ్మా, మీ నోటితో చెప్తే కొంచెం గుర్తుంటుంది, మీ నోటితో చెప్తే గుర్తుంటుంది. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. క్రిస్టియన్ లైఫ్లో క్రిస్టియన్ నోటి గుండా టైం పాస్ అనే పదం జీవితంలో ఏ రోజు రాకుండాను గాక. టైం పాస్ అనే పదం మన లైఫ్లో రాకూడదు. కొంతమంది వాడతారు ఆ పదం, ఇక నుంచి వాడొద్దు. వాడకుండా టైం పాస్ చేస్తానండి, పర్లేదా? అతి తెలివి ప్రదర్శించమాక. వాడకూడదు అంటే నాట్ ఓన్లీ యూజింగ్ ద వర్డ్ బట్ ఆల్సో ఇన్ యాక్షన్స్. ప్రైజ్ ద లార్డ్. ఏదో వాడకూడదని, పదాన్ని వాడొద్దని కాదు, నీ బ్రతుకులో నుండి అది రిమూవ్ అయిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని టైం పాస్ చేస్తూ వేస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాధించాల్సినవి చాలా ఉన్నాయి, పొందుకోవాల్సిన ప్రత్యక్షతలు, పొందుకోవాల్సిన అభిషేకం, పొందుకోవాల్సిన వరాలు, పొందుకోవాల్సిన ఫలాలు, సంపాదించవలసిన ఆత్మలు, చేయవలసిన దేవుని పని ఎంతో ఉండగా ఇంకా మనం టైం వేస్ట్ చేస్తూ ఉన్నామంటే మనల్ని బైబిల్ ఏమని పిలుస్తుందంటే, నువ్వు ఒక అజ్ఞానివి. ఇంకా మన జీవితంలో టైం పాస్ అండ్ టైం వేస్ట్ అనే పదాలు, అలాంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నట్లయితే ఈ పూట వాటిని మన లైఫ్ నుండి వేళ్లతో సహా పెళ్ళగించి వేయునుగాక పరిశుద్ధాత్మ దేవుడు. టైంని యూటిలైజ్ చేసుకోవాలి, జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎక్కడన్నా ఇప్పటి వరకు నువ్వు ఏదన్నా ఒక విషయంలో టైంని నువ్వు వేస్ట్ చేస్తున్న వ్యక్తివైతే ఈరోజే నువ్వు మారు మనసు పొందాలి. ఆ సమయాన్ని నీవు చక్కగా నీ స్పిరిచువల్ గోల్స్ కొరకు, నీ ఫిజికల్ గోల్స్ కొరకు నువ్వు ఆ టైంని అలాట్ చేసుకుందువుగాక. టైం వేస్ట్ చేస్తున్నప్పుడు నీలో ఒక రింగ్ రావాలన్నమాట. అజ్ఞాని, ఎందుకు ఇలా సమయం వృధా చేస్తున్నావు? ఆత్మీయంగా సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి, భౌతికంగా సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇన్ని గోల్స్ పెట్టుకొని నువ్వు టైం ఎలా వేస్ట్ చేస్తున్నావు? ఓ అజ్ఞాని అని నీ లోపల ఒక రింగ్ రావాలి. ఆ రింగ్కి, ఆ ప్రేరేపణకు నీవు వెంటనే సబ్మిట్ చేసుకోవాలి. అప్పగించుకుందుముగాక. వెంటనే ఆ ప్రేరేపణకు లోబడి ఆ టైంని మనము మన ఆత్మ సంబంధమైన గోల్స్ కొరకు మనం అలాట్ చేసుకోవాలి. లేదా మన భౌతికమైన కొన్ని గోల్స్ ఉంటాయి, వాటి కొరకు మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అంటాడు కొలసియన్స్ 4:5లో సేమ్ టాపిక్ని మాట్లాడుతూ పాల్ గారు, కొలస్సీ పత్రిక 4:5 కొలస్సీ పత్రిక 4:5 పేజ్ నెంబర్ 184. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సో ఇక్కడ కూడా అంటున్నాడు, ఏ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి? సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సంఘమునకు వెలుపల వారంటే మీ అందరికి బాగా తెలుసు కదా. సంఘమునకు వెలుపల అంటే అన్యులు అన్నమాట. సో ఆ అన్యుల దగ్గర మనం ఉన్నప్పుడు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఖచ్చితంగా ఈ మాట మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అన్యులతో మనము కలిసి ఉండాల్సి వస్తుంది. కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ, లేదా ఎక్కడన్నా మనం ఆఫీస్లో కానీ, వర్క్స్ దగ్గర కానీ, ఎక్కడైనా ఖచ్చితంగా మనం అన్యులతో కలిసి ఉండాల్సి వస్తుంది. అందరూ క్రైస్తవులే ఉంటారా? అందరు క్రిస్టియన్సే ఉంటారా? ఉండరు. మన లోకంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలలో ఉంటారు. వారి మధ్యలో నువ్వు ఉన్నప్పుడు 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఏ ఇంటెన్షన్తో చెప్తున్నాడంటే, సంఘమునకు వెలుపటి వారితో నువ్వు నడుచుకునేటప్పుడు జ్ఞానం కలిగి నడుచుకో అంటున్నాడు. అంటే ఎలా అంటే, ఎక్కడ మనము అన్యులతో టైం స్పెండ్ చేసేటప్పుడు ఎక్కడ వారికి మనం ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. అంత పర్ఫెక్ట్గా మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందమ్మా? ఎక్కడ ఏలెత్తి చూపించడానికి
ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే జాగ్రత్త వినండి. చదువుకునే పిల్లలకి ఇంకా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే తనతో ఉన్న ఆ, తనతో పాటు చదువుకునే ఫ్రెండ్స్ని మనము ప్రభు వైపు తిప్పాలి అంటే ముందు మన లైఫ్ కరెక్ట్గా ఉండాలి. ఏలెత్తి ఎక్కడ చూపించేదాన్ని ఛాన్స్ ఇవ్వకూడదు. నీ ఓర్పు విషయంలో కానీ, నీ నేర్పు విషయంలో కానీ, నీ కోపం విషయంలో కంట్రోల్ చేసుకునే విషయంలో కానీ, లేదా నీవు పవిత్రతను కనపరిచే విషయంలో కానీ, ఆ సిన్సియారిటీని, ఆ యథార్థతను, ఆ సిన్సియారిటీని కనపరిచే విషయంలో కానీ ఎక్కడ 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 ఇంత ఛాన్స్ కూడా వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఎందుకనంటే మనకు ఒకానొక టైంలో ప్రభువుని గురించిన గుడ్ న్యూస్ వారికి చెప్పడానికి ఒక టైం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని గురించి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లైఫ్లో సమయం ఖచ్చితంగా వస్తుంది, అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అట్ దట్ టైం నీవు ప్రభువుని గురించి 4 మంచి మాటలు నువ్వు చెప్పాలంటే ముందు నీకు అక్కడ ఒక మంచి టెస్టిమోనీ నీకు ఉండాలి. నీ జీవితమే సరిగ్గా లేకుండా నువ్వు ప్రభువుని గురించి చెప్తే అవి అంత వారి మీద ప్రభావితం చేయవు. మనం ఓర్పు కలిగి ఉండి వారికి ఓర్పుని గురించి బోధిస్తే అది అక్కడ సక్సెస్ అవుతుంది. మనం పరిశుద్ధత కలిగి ఉండి వాళ్ళకి పరిశుద్ధత గురించి బోధిస్తే అక్కడ అది సక్సెస్ అవుతుంది. మనం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వారికి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని బోధిస్తే బాగుంటుంది. మనం నోట్లో చుట్ట పెట్టుకొని చుట్ట తాగేవాడిని చుట్టమాన్ బాబాయ్ బాబాయ్ చుట్టమాన్ బాబాయ్ అన్నాం అనుకో, మారతాడా అండి ఎవడైనా? సో కాబట్టి ముందు మన లైఫ్లో మనం ఎక్కడ విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడ అన్యజనులకి ఎక్కడ దొరకకూడదండి, ఎక్కడ దొరకకూడదు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అంత పర్ఫెక్ట్గా మనం ఉంటే రేపొద్దున ఒక టైం, ఒక ఛాన్స్, ఒక ఆపర్చునిటీ వస్తుంది ప్రభుని గురించి చెప్పడానికి. ఆ టైంలో కరెక్ట్గా రాయబడితే ఆ ఆత్మ ప్రభు కొరకు నువ్వు సంపాదించిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. మనకే సరైన టెస్టిమోనీ లేకపోతే, మనకే సరైనటువంటి జీవితం లేకపోతే రేపు వారికి మనం ప్రభువుని గురించి చెప్పడానికి మనకు ఎటువంటి అర్హత ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంఘమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి మీరు నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే రేపొద్దున మీ మాటకు వారు అంత రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఎంత స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంటే రేపొద్దున మీరు చెప్పే మాట అంతా డైనమైట్ లాగా వారి లైఫ్లో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ద ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 7. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబర్ 2021. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. Once again. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రెఫరెన్స్ చెప్పండి అమ్మ ఒకసారి. చెప్పాలి, అందరు చెప్పాలి. అస్సలు రాట్ల గొంతు. ఇంటి దగ్గర మాత్రం అసలు మామూలుగా రాదు. పేరెంట్స్ మీద కానీ, హస్బెండ్ మీద కానీ, వాయిస్ మీద కానీ అసలు మామూలుగా రాదు. ఆ వాయిస్ అసలు చర్చిలో రాదు కొంతమందికి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ రాకూడదు, ఇక్కడ రావాలి. అది రివర్స్ అగునుగా కేస్తున్నాము. చెప్పట్లేదు చూడండి ఆమెనని. చెప్పరండి, నాకు తెలుసండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం. ఎవరండి ఆయన? జీసస్ క్రైస్ట్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు.
మనమును వెలుగులో నడిచిన ఎడల. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. నీలో ఉన్న ప్రతి చీకటి క్రియలు యేసు నామములో కాలిపోవును గాక. నీలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన క్రియలు యేసు నామములో కాలిపోవును గాక. సో వెలుగులో నడవాలి. కానీ ఈ రోజున చాలామంది ఎక్కడ నడుస్తున్నారంటే చీకటిలో నడుస్తున్నారు. ఎక్కడ నడుస్తున్నారండి? చీకట్లో. చీకటి అంటే మనందరికీ బాగా తెలుసు. చీకటి అనగా పాపము, వెలుగు అనగా పరిశుద్ధత. మీకు ఇంకో విషయం చెప్పనా? టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగును చీకటిని ఆయన వేరుపరిచెను. హల్లెలూయా. వెలుగును చీకటిని దేవుడు ఏం చేశాడంట? సపరేటెడ్, డివైడెడ్. వెలుగు చీకటిని ఫ్రెండ్షిప్ చేయండి అమ్మా అని చెప్పలేదు. ఏమన్నాడు? ఏం చేశాడు? వేరుపరిచేశాడు. అంటే వెలుగుకి చీకటికి సంబంధం లేదు. అందుకే చూడండి, వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. వెలుగుకి ఎక్కువ పవర్ ఉందా, చీకటికి ఎక్కువ పవర్ ఉందా? మీరు చెప్పాలి. వెలుగుకే ఎక్కువ పవర్ ఉంది. ఎందుకని అంటున్నానంటే చీకటి ఉన్న చోటకి వెలుగు రాగలదు, కానీ వెలుగున్న చోటకి చీకటి ఏమాత్రం రాలేదు. అంతేనా? ఇంత మంచి మాట చెప్తే అంతేనా? ప్రైజ్ ద లార్డ్. వెలుగుని చీకటిని ఆయన వేరు చేసేసాడు. వెలుగుకి చీకటికి అసలు సంబంధం లేదు. మనం చీకటిలో నడవకూడదు, చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. చీకటి అనగా పాపం. అందుకే చూడండి, రేపు హెవెన్ అనగా పరలోకంలో చీకటి రాత్రులు అసలే లేని రాజ్యం అది. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాస్టర్ గారండి, నాకు డౌట్ వచ్చిందండి. ఆడ పడుకొని నిద్రపోవచ్చా? చీని దరిద్రమైన డౌట్లు నువ్వు. అక్కడ కూడా పడుకొని నిద్రపోవాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది దరిద్రమైన సోమరిపోతులు, సోంబేర్లు. అక్కడ కూడా పడుకొని నిద్రపోయే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఆ డౌటు, రాత్రి లేదన్నారు కదా, మరి పగలన్నీ లైట్లు ఫోకస్లో పెడితే అట్ట నిద్ర పట్టిద్ది. ఆడికి వెళ్ళాక నిద్రపోయే అవసరం రాదు, లేదు. ఎందుకంటే ఈ మీట్ బాడీకి రెస్ట్ కావాలి, కానీ ఆ మహిమ శరీరానికి రెస్ట్ అవసరం లేదు. దేవుని కృప నిన్ను ఆవరించును, ఆయన వెలుగు నిన్ను ఆవరించును, ఆయన శక్తి నిన్ను ఆవరించును, ఆయన మహిమ నిన్ను ఆవరిస్తుంది. నీకు అలసట అనే పేరు నీకు వినబడదు, కనబడదు. అలసట అనేది నీలో ఉండదు. ఫుల్ యాక్టివ్, యుగాలు నువ్వు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటావు. ప్రభు ఆరాధించి చేతులు నొప్పులు పడుతున్నాయి, నిలబడి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఏదైనా బెడ్ అరేంజ్ చేయగలరా ప్రభు అనే ఛాన్సే లేదు. దేవునికి స్తోత్రం. సరే, మనం టాపిక్లోకి వచ్చేస్తే అక్కడంట ఏం లేదంట, చీకటి లేదు పరలోక రాజ్యంలో. కామన్గా మనకి 12 hours డే, 12 hours నైట్ కదా భూమి మీద. ఒక సగమేమో పగలు, సగమేమో రాత్రి. సగం పగలు, సగం రాత్రి. కానీ పరలోక రాజ్యంలో రాత్రి అనే మాట వినబడదు, చీకటి అనే మాట వినబడదు. అక్కడ 24/7 అక్కడ వెలుగే ఉంటుంది. ఎక్కువ పాపాలు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? చీకటిలోనే. ఇప్పుడు చీకటి అక్కడ లేదంటే అక్కడ ఇంకోటి కూడా ఉండదు. ఏంటది? పాపానికి కూడా అక్కడ తావు లేదు. పరిశుద్ధులు అడుగుపెట్టే రాజ్యం అది, పరిశుద్ధులు ఆరాధించే ప్రదేశం అది. సో
వెలుగులో మనం నడవాలి, చీకట్లో నడవకూడదు. చీకటికి ఎక్కడా మన జీవితంలో తావు ఇవ్వకూడదు. అందుకే జీసస్ క్రైస్ట్ అంటాడు, మీ దేహములో ఏ భాగము చీకటి కాకుండా చూచుకొనుడి అన్నాడు. ఎనీ ఏరియా ఇన్ యువర్ హోల్ బాడీ, నీ హెడ్ నుండి ఫీట్ వరకు ఎక్కడా చీకటికి తావును ఇవ్వకూడదు. ఎక్కడా పాపానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. అయితే చాలా మంది ఈ వచనంలో, ఈ 7th verseలో ఒక లైన్నే తీసుకుంటారు. అది చాలా తప్పు. ఆ వచనం మొత్తం మనం అర్థం చేసుకోవాలి. ఆయన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని ఒక్క పదం తీసుకుంటారు. ఆ ఒక్క పదమే రాస్తారు చర్చెస్లో కూడా. కానీ చూడండి, యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తముకి ముందు ఒక పదం ఉంది. ఏంటది? అప్పుడు. అప్పుడు ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడు? అప్పుడు అని మాత్రం అనమాకండి. ఎప్పుడు దాని ముందు రాసి ఉంటుంది. ఆయనతో మనము అన్యోన్య సహవాసములోకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన రక్తం నిన్ను క్లెన్స్ చేయడం ప్రారంభిస్తుందంటే, ఎప్పుడు ఆయన రక్తం నిన్ను శాంక్టిఫై చేస్తుందంటే, ఎప్పుడు ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుందంటే, ఆయనతో నువ్వు ఎంతగా ఆ అన్యోన్యమైన సహవాసంలోకి వస్తావు, అంతగా ఆయన నిన్ను శాంక్టిఫై చేస్తాడు, అంతగా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఏ సహవాసం అంటది? అన్యోన్య సహవాసం. అందుకే నేను అప్పుడప్పుడు ఈ పదం చెప్తా ఉంటా, ఇంటిమసీ. దేవునితో ఒక అన్యోన్యమైన క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్లోజ్నెస్లోకి రావాలి. ఇప్పుడు ఒక వీడియో మన సహోదరుడు డిస్ప్లే చేస్తాడు చూడండి. దేవునితో నువ్వు ఎంత సహవాసం చేస్తే అంతగా మన జీవితం ప్యూరిఫై అవుతుందని ఈ వీడియోలో మీకు కనబడుతుంది. చూడండి, దేవునితో నువ్వు ఎంతగా, జాగ్రత్తగా చూడమ్మా, ఎంతగా సహవాసం చేస్తావో అంతగా నీ జీవితం శాంక్టిఫై అవుతూ ఉంటుంది, పరిశుద్ధపరచబడతా ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది. పైనుంచి వాటర్ పడుతున్నాయి, మరి దూరం నుంచి కనబడుతుందో లేదో, అదేంటి దానికి అదే మారిపోతుంది అనుకుంటారేమో. పైనుంచి వాటర్ పడుతున్నాయండి, చూసారా? 1 second బ్రదర్. ఫస్ట్ ఎలా ఉంది కలర్? యాజ్ లైక్ థమ్స్అప్ లాగా ఉంది కదా, నాకు తెలుసు అదే అనుకుంటా. కూల్ డ్రింక్ లాగా ఉంది కదా. ఎంతగా ఆ వాటర్ పోర్ చేయబడుతుందో అంతగా అది శాంక్టిఫై చేయబడతాం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతగా నువ్వు ఆయనతో సహవాసం చేస్తావో, ఎంత అన్యోన్యమైన సహవాసం నువ్వు ఆయనతో చేస్తావు, అంతగా నువ్వు పరిశుద్ధపరచబడతావు, అంతగా క్రీస్తు పోలికలకు నువ్వు మార్చబడతా ఉంటావు. ప్రైజ్ గాడ్. అది 4వది. 5వ విషయం చెప్పండి. జెనసిస్ 17:1, ఆదికాండం 17:1. ఆదికాండం 17:1. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 11. అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిర్ధారహితుడవై ఉందుము. ప్రైజ్ గాడ్. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఎక్కడ నడవాలంట? ఆయన సన్నిధిలో నడవాలంట. ఎలా నడవాలంట? నిందారహితులుగా నడవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రహిత, సహిత అని 2 పదాలు ఉంటాయి. రహిత, సహిత. రహిత అంటే, నిందారహిత అంటే నిందించడానికి ఎక్కడ నీ లైఫ్లో నువ్వు ఛాన్స్ ఇవ్వని జీవితం, నిందలేని జీవితం అండి. హల్లెలూయా. నిందలేని జీవితం, నిందారహితమైన జీవితం అంటే ఎవ్వరు కనీసం ఏలెత్తి ఇదిగో ఈ వ్యక్తిలో ఇలాంటి లోపము
నేను చూశాను అనే మాట మనల్ని గురించి చెప్పని నిందారహితంగా మనం నడవాలి. అలాంటి లైఫ్ మనకు దేవుడు దయచేయను గాక. నిందించడానికి విరోధికి నువ్వు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకూడదు. ఈరోజున మన జీవితంలో నిందించడానికి విరోధికి ఎక్కడైనా మనం అవకాశం ఇస్తున్నామే ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏలెత్తి చూపించేదానికి ఏదైనా ఒక ఛాన్స్ నీ లైఫ్లో నువ్వు ఇస్తున్నావేమో, యేసు నామములో అది నీ నుండి తొలగిపోవునుగాక. ప్రార్థన చేసుకుందాం. యాక్చువల్లీ 12 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ సర్వీస్లో మిగతా పాయింట్స్ చెప్తాను. మిగతా పాయింట్స్ కూడా కావాల్సిన వాళ్ళు సెకండ్ సర్వీస్ లైవ్లో ఉన్న ఫాలో అవ్వండి, లేదంటే ఆ టైంలో కుదిరిపోయిన తర్వాత వినండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 35 పాయింట్స్ గురించి మేము ఈ రోజున ఆయన హానోక్ గారి లైఫ్లో మేము ధ్యానం చేసి ఉన్నాం ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి చెప్పబడినటువంటి నాయన ప్రతి మాటను మా హృదయంలో ముద్రింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా నీ మాటల్ని నా జీవితంలో ఫలింపచేయి దేవా. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసే జీవితం వద్దు దేవా. వాక్యం వినివారం మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకునేవద్దు దేవా. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, నీ మాటల్ని నా జీవితంలో ఫలింపచేయి దేవా. నీ మాటలు నా జీవితంలో ముద్రింపచేయి దేవా, నా హృదయంలో ముద్రింపచేయి దేవా. అయ్యా తండ్రి, చాలా పవర్ఫుల్గా ఇంపాక్ట్ పడాలి ప్రభువా. నీ మాటల యొక్క ఇంపాక్ట్ నైనా చాలా పవర్ఫుల్గా పడాలి మా జీవితంలో ప్రభువా. ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి మా జీవితాలు ప్రభువా. రివైవ్ చేయబడాలి ప్రభువా. ఉజ్జీవింపజేయబడాలి, ప్రభావితం చేయబడాలి. లార్డ్ వి వాంట్ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్ లో. గొప్ప మార్పు మాలో ఈ పూట కలగాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తీవ్రమైన మార్పు కలగాలి మా జీవితం దేవా. ఈ సర్వీస్ నుంచి తీవ్రమైన మార్పు మాలో రావాలి ప్రభువా, ప్రభువా, ప్రభువా. ఈ సర్వీస్ నుంచి ఒక విప్లవాత్మకమైన మార్పు మాలో కలగాలి, 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 కలగాలి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి బా. తండ్రి మీరు కొనిపోయారంట నాయన హానోకుని దేవా, కొనిపోయారంట. ఎంత ఇష్టడిగా ఉన్నారో, ఎంత ఇష్టడిగా ఉన్నారో ప్రభు. మరణం లేకుండా కొనిపోయారంట దేవా. వాట్ ఏ గ్రేట్ లైఫ్. మనిషికి మరణం అనేది తప్పనిసరి, కానీ మరణమే లేకుండా తీసుకెళ్ళిపోయారంటే దేవా. ఎలాంటి ఉన్నతమైన స్టాండర్డ్లో ఆయన ఉన్నాడు దేవా. ఎలాంటి ఉన్నతమైన మెట్టుకు ఎదిగాడు దేవా. అలా మేము ఎదగాలి దేవా. ఏదో కాసేపు నీ సన్నిధిలో నీ మాటలు విన్నప్పుడు ఉద్రేకం కాదు కానీ ప్రభు, ఆ స్థిరమైన ఉజ్జీవాన్ని మాలో రగిలించి ఒక్కొక్కరిని ఒక్కొక్క హానోకు వలె మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క హానోకు వలె మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. కేవలం కాసేపు కాసేపు ఉద్రేకం కాదు కానీ ప్రభు, స్థిరమైన ఉజ్జీవాన్ని మాలో రగిలించండి. కొనిపోబడక ముందే నీకు ఇష్టడును ఇష్టురాలు అనే సాక్ష్యం నేను పొందాలి. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. విశ్వాస వీరుడుగా ఉన్నాడు, విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కాడు హానోకు దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. అటువంటి ఫెయిత్ లైఫ్ దయచేయండి దేవా. అటువంటి విశ్వాస జీవితం దయచేయండి. డెడికేటెడ్, ట్రైన్డ్ అండ్ డిసిప్లైన్డ్ పర్సన్ తండ్రి మీకు స్తోత్రం. అటువంటి డెడికేటెడ్ లైఫ్ దయచేయండి దేవా. తండ్రి అటువంటి నాయన ట్రైన్డ్ లైఫ్ దయచేదేవా. అటువంటి డిసిప్లైన్డ్ లైఫ్ మాకు దయచేదేవా. ఎంత డిసిప్లైన్డ్ లైఫ్ కలిగి ఉన్నాడు దేవా. 300 ఏండ్లు కాన్స్టెంట్ టచ్ లో నీతో ఉన్నాడు దేవా. 300 ఏండ్లు కాన్స్టెంట్ ఫెలోషిప్ లో ఉన్నాడు దేవా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది దేవా? నీ కృప ద్వారా సమస్తం సాధ్యమే దేవా. స్తోత్రం దేవా. 300 ఏండ్లు కంటిన్యూస్ కాన్స్టెంట్ టచ్ లో ఉన్నాడు దేవా నీతో దేవా. ఏనాడు ఆయన వెనుక తిరగలేదు దేవా. అటువంటి జీవితం మాకు దయచేయండి దేవా. ఏనాడు వెనకంజ వేయలేదు దేవా. ఖచ్చితంగా స్పిరిచువల్ లైఫ్ అంటే ఎన్నో శోధనలు, పోరాటాలు, పరీక్షలు, పరిశోధనలు వచ్చే ఉంటాయి దేవా. కానీ అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు దేవా. అట్టి శక్తిని మాకు దయచేయండి. ఏనాడు ఆయన వెను తిరగలేదు దేవా. 300 ఏండ్లు నీతో నడిచాడు దేవా. అటువంటి ఆయన కాన్స్టెంట్ టచ్ మాకు కూడా మీతో దయచేయండి దేవా. కాన్స్టెంట్ ఫెలోషిప్ మాకు కూడా దయచేయండి దేవా. జారిపోతున్నాం, అప్పుడప్పుడు ఆరిపోతున్నాం, చల్లారిపోతున్నాం, వెనుదిరుగుతున్నాం దేవా. మమ్మల్ని బలపరచండి, హానోకు వలె బలపరచండి. ఆ కాన్స్టెంట్ ఫెలోషిప్ లోకి నడిపించండి, కాన్స్టెంట్ టచ్ లోనికి మమ్మల్ని నడిపించండి దేవా. స్తోత్రం ప్రభు. సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రం ప్రభు.
తన జీవితంలో ప్రభువా తండ్రి 65 years తండ్రి స్తోత్రం ప్రభువా మీతో నడవలేకపోయాడు కానీ 300 ఏండ్లు ప్రభువా మీతో నడిచాడు దేవా. మేము మీతో నడిచే దినాలు సంవత్సరాలు మేము మీతో నడవని వాటికన్నా అనేక రెట్లు అధికముగా ఉండాలి దేవా. స్తోత్రం ప్రభువా, సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మాటల్ని మాలో ఫలింప చేయండి దేవా. ఆది కాండములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తిహీనుల తీర్పు గురించి, నీ రాకడ గురించి ఆనాడే ప్రవచించిన ఒక గొప్ప ప్రవక్త ప్రాఫెట్ నాయన హనోకు ప్రభువా, ఎంతో గొప్ప ప్రవక్తగా నాయన పేరు పొందాడు దేవా. దేవా మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప రెవల్యూషన్ దేవా. దేవా అసలు ఎలా ఆయన తెలుసుకోగలిగాడు, నీ రాకడను గురించి ఆయన ప్రాఫెసీ చెప్పాడు దేవా. ఎంత గొప్ప రెవల్యూషన్ పొందాడు, ఎంత ఉన్నతమైన భక్తి చేసి ఉంటాడో దేవా. దేవా కనీసం అందులో కొంతైనా మేము నాయనా తండ్రి భక్తిని చేయగలిగినట్లు మమ్మల్ని దీవించు. ఈ మాటలు మాలో ఫలింపజేయము. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.